హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే నేను మీతో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని అయితే డిస్కస్ చేస్తానండి. అదేంటంటే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలన్నా కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. టాపిక్లోకి అయితే వెళ్దామా? చాలామందికి నవెల్స్ చదివే అలవాటు ఉంటుంది కదా, అదే అండి. స్టోరీ బుక్స్ ఉంటాయి కదా, అవి చదివే అలవాటు ఉంటుంది. అలా అనేసి తెలుగు చదివే వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఉంటారు. నేనైతే తెలుగే చదవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మనం చదువుకున్న నవల్ అనేది మనకు బాగా అది అర్థమవుతుంది తప్ప మనం క్యారెక్టర్ని అనలైజ్ చేసి మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి స్టోరీని అంత డెప్త్కు వెళ్ళలేం. అదే ఇంగ్లీష్ అయితే మనకేం అర్థమవుతుంది చెప్పండి? అంటే అర్థమయ్యే వాళ్ళు ఉంటారు, నాకైతే అంత డెప్త్గా అయితే ఇంగ్లీష్ నావెల్స్ అనేది అర్థం కాదు. నేను ఎక్కువగా లైక్ చేసే తెలుగు నావెల్స్నే చదువుతాను, ఎక్కువగా స్టోరీస్ని. అలా నాలాగా ఎవరైనా తెలుగు స్టోరీస్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అలాగే ఇంగ్లీష్ కూడా చదివే వాళ్ళు ఉంటారు. నేనైతే తెలుగునే చదవడానికి లైక్ చేస్తాను ఎక్కువగా. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, తెలుగే చదువుతున్న నేను ఇంగ్లీష్ నావల్ని ఒక నావల్ని అయితే ఫ్యూ మంత్స్ బిఫోర్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే చదివానండి. చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ ఇయర్స్ లీడ్ చేశాను. దీంట్లో మనం ఈ కాన్సెప్ట్ని ఒక్కసారి కూడా వినలేదు అనిపించింది, అంత ఫ్రెష్గా ఉంటుంది దీంట్లో. కొన్ని కాన్సెప్ట్స్ అయితే మీరు కూడా వినుండకపోయి ఉండొచ్చు. ఇంక చాలా క్లియర్గా చెప్పారండి. మీరు భూమి మీదకి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఇలా వేరొకరి కోసం లైఫ్ని లీడ్ చేస్తూ, దాని తర్వాత మ్యారేజ్, దాని తర్వాత పిల్లలు, దాని తర్వాత వాళ్ళని పెంచడానికి, మన ఫైనాన్షియల్గా ఎదగడానికి ఒకరి కింద పని చేయడము, దాని తర్వాత వాళ్ళకి ఫీజులు, తర్వాత మీ లైఫ్ని సేఫ్గా ఉంచుకోవడానికి ఇన్సూరెన్స్లు, ఇలా అన్నీ చేసుకోవడానికి ఇందుకైనా మీరు భూమి మీదకి వచ్చింది అన్నట్టుగా కూడా ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. చాలా చాలా బాగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పాలి. అది ఆయన అయితే క్లియర్గా ఒకటే చెప్పారండి, వీటన్నిటి కోసమా నువ్వు భూమి మీదకి వచ్చింది, లేక నీ కోసం నువ్వు వచ్చావా అన్నట్లుగా ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. దాంట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంది కాన్సెప్ట్ అయితే. అది కూడా నేను సెలెక్ట్ చేసుకున్న ఈ 7 పవర్ఫుల్ కాన్సెప్ట్స్లో కూడా అది వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనే చెప్తాను నేను. అది కూడా మన వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. పోడ్కాస్ట్ బై నావెల్ రవికాంత్ చెప్పిన 7 పవర్ఫుల్ కాన్సెప్ట్స్ని అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో. కమింగ్ వీడియోస్లో అయితే వస్తుందండి. ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం చూస్తున్నారు? బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.